పోలాండ్లో, జర్మనీలో ఒక డిఫరెంట్ టెక్స్చర్ కోసం, క్రీమీ టెక్స్చర్ కోసం అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం స్టార్చ్ని కలిపేసి ఒక ఇంట్రెస్టింగ్ సాలెడ్ని తయారు చేసుకుంటాము, అంటే ఈ హెరింగ్ సాలెడే. సో బేసిక్గా రూట్ వెజిటేబుల్స్ అంటే క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ పొటాటోస్ని, రూట్ వెజిటేబుల్స్ని తీసుకొచ్చేసి చాలా కమ్మటి మేయోనీస్ను కలిపేసి ఒక ఇంట్రెస్టింగ్ సాలెడ్ కాంబినేషన్ అనమాట. సో హెరింగ్ సాలెడ్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ప్రతి ఒక్క మెయిన్ సాలెడ్లో కానీ క్లాసిక్ రెసిపీ ఏదైనా కూడాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటే మనకు నచ్చినట్టుగా దొరికిన ఇంగ్రీడియంట్స్ అవైలబిలిటీ ప్రకారం దాన్ని కొంచెం మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో హెరింగ్ సాలెడ్లో రూట్ వెజిటబుల్స్ని యూస్ చేస్తారు, అంటే భూమి లోపల పెరిగే వెజిటబుల్స్ని, క్యారెట్లా లేకపోతే బీట్రూట్లా, పొటాటోస్ లాంటి వెజిటబుల్స్ని యూస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కమ్మటి మేయోనీస్, లైట్ వైట్ కలర్ డ్రెస్సింగ్ కూడా కలిపేసి ఉంటుందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సింపుల్ ఎగ్ ఉన్న మేయోనే యూస్ చేస్తున్నాను, లేకపోతే వెజ్ మేయోని కూడా ఇవాళ రేపు యూస్ చేస్తున్నారు, అది కూడా యూస్ చేయొచ్చు. దాంతోపాటు ఒక బంగాళదుంప, బేసిక్ జస్ట్ తొక్క తీసి పెట్టింది ఏం లేదు, కొంచెం పార్మెజాన్ చీజ్ కూడాను వాడదాం, పైన గ్రేట్ చేద్దాము. దాంతోపాటు క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ ఆనియన్ని తీసి పక్కన పెట్టేసాను. ఫ్లేవరింగ్ సెక్షన్లో నేను ఒక ఫ్రెష్ హర్బ్ని కూడా యూస్ చేస్తున్నాను, కానీ ఫస్ట్ మనం ఈ పొటాటోస్ని అండ్ క్యారెట్ని, బీట్రూట్ని మనం రెడీ చేసుకుందాం. కట్ దిస్. చూడ్డానికి రష్యన్ సాలెడ్ లాగా ఉంటుంది, కానీ వీటి ఫ్లేవర్స్ మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. లెట్స్ కట్ ఇట్ ఇంటూ డైసెస్ ఫస్ట్. ఆల్రెడీ వాటర్ని సూపర్ హాట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఇంకేం యాడ్ చేయలేదు, జస్ట్ నీళ్ళు మాత్రమే. దీంతో పాటు వేసుకుందాం బీట్రూట్. యాక్చువల్లీ ఈ హెరింగ్ సాలెడ్ని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వేస్లో ప్రజెంటేషన్ చేయొచ్చు. నెంబర్ 1, ఇలా కలిపేసి బాయిల్ చేసుకుంటే మొత్తానికే ఆ సాలెడ్కి ఒక లైట్ బేబీ పింక్ కలర్ వస్తుంది. లేకపోతే మనం ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ లేయర్, ఒక సపరేట్ లేయర్ లాగా కూడా బీట్రూట్ని తురిమి యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆ బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ యాడ్ అవుతే బాగుంటుందని నేను కలిపి బాయిల్ చేస్తున్నాను, సో దట్ పూర్తిగా కలర్ వస్తుంది అన్నమాట. సో ఎలాగో బాయిల్ అవుతున్నాయి కదా, వీటి ఫ్లేవర్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం ఉప్పు యాడ్ చేయాలి, లిటిల్ ఆఫ్ సాల్ట్ అండ్ రోజ్మెరీ ఫ్లేవర్ని ఈ హెరింగ్ సాలెడ్లో నేను కొంచెం ఎక్కువగానే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే బ్యూటిఫుల్ రోజ్మెరీ ఫ్లేవర్ని, ఫ్రెష్ రోజ్మెరీని యాడ్ చేద్దాము. ఇలాగ కలిపి బాయిల్ అవుతూ ఉంటే పూర్తిగా ఫ్లేవర్ ప్రతి ఒక్క వెజిటేబుల్లో మనకు తెలుస్తుంది, కనిపించదు కానీ తెలుస్తుంది. సో ఇందులో నేను ఒక చిన్న ముక్క సెలరీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కట్ చేసేసుకుని రెడీ చేసుకుంటాను ఒక మిక్స్చర్ని. celery, onions, కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. మెల్లగా పొటాటోస్ని బాయిల్ చేసుకునేటట్టుగా పెట్టుకుందాము. కొంచెం క్రంచీగా, అంటే ఆ టెక్స్చర్ తెలిసేటట్టుగా మనం బాయిల్ చేసుకోవాలి. ఎలాగో పెన్నంలో మెల్లగా బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పూర్తిగా మన కంట్రోల్లో పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు అనమాట. అదే మనం ప్రెషర్ కుక్ చేసేసుకుంటే ఇప్పటికీ కొంచెం సాఫ్ట్గా మ్యాష్డ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్లేవర్స్తో మనం మెల్లగా ఈ ఆలు, బీట్రూట్ అండ్ క్యారెట్ని బాయిల్ చేసుకోవచ్చు. సో క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ ఈ పొటాటో మెల్లగా కలర్ మారడం మొదలుపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం బీట్రూటే డామినేట్ చేస్తుంది. ఒక బ్యూటిఫుల్ కలర్ తోటి లైట్ పింక్ కలర్లో పొటాటోస్ కూడా మారుతున్నాయి. ఇట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ ఇమాజిన్. సో
సో మెల్లగా బాయిల్ చేసుకుందాం. ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది. కొంచెం తక్కువ మంట మీద మెల్లగా బాయిల్ చేసేసుకుంటే రోజ్మెరీ ఫ్లేవర్ తోటి కాస్త ఉప్పు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్టీగా ఈ రూట్ వెజిటేబుల్స్ రెడీ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఎస్, పర్ఫెక్ట్లీ బాయిల్డ్. ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ క్యూకంబర్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ. ఇంగ్లీష్ క్యూకంబర్ బ్యూటీ ఏంటంటే ఎక్కువ మటుకు చేదు దొరకవు. అండ్ నెంబర్ 1, తొక్క తీయాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్ట్రా కలర్ అండ్ క్రంచ్ని కూడా హ్యాపీగా వాడేయచ్చు. దీన్ని నేను ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మనం కట్ చేసేసుకుందాం. So this is done. Let's get started. First, ఈ వెజ్జీస్ని మనం బయటికి తీసుకోవాలి. రోజ్మెరీ ఇక్కడే వదిలేద్దాము. ఆల్రైట్, సో రూట్ వెజిటబుల్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను దోసకాయ, కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, అండ్ సెలరీ ముక్కలు కలిపేసి కొంచెం క్రంచ్గా ఉండేటట్టుగా లైట్గా క్రషింగ్. ఓకే, కలిపేసుకుంటున్నాను. అండ్ ఈ రోజ్మెరీ పని అయిపోయింది. ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. దీస్ ఆర్ డన్. కాస్త సాల్ట్ ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాను. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, సరిపోతుంది. జస్ట్ మైల్డ్ ఫ్లేవర్ చేసుకుందాం మనము. ఇలా యాడ్ చేసుకుంటున్నాను పార్మెజాన్ చీజ్. గ్రేట్ చేసేసుకుందాం ఇందులో. బ్యూటిఫుల్ పార్మెజాన్. పార్మెజాన్ బ్యూటీ ఏంటంటే కొంచెం వేసుకున్నా కూడా దాని ఫ్లేవర్ నాకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వేసుకుంటున్నాను మయోనీస్. జస్ట్ కాస్తే వేసుకుంటున్నాను సో దట్ మరీ ఎక్కువగా మయోనీస్ డామినేట్ చేయకుండా జస్ట్ మైల్డ్గా ఫ్లేవర్ చేయాలి. ఇందులో వేసుకుందాం కాస్త సోయా కూర, అంటే దిల్ కూడా. లిటిల్ పక్కన పెట్టేద్దాం. చేసేసుకుందాం. ఐ థింక్ ఆన్ సెకండ్ థాట్స్ ఇంకా కొంచెం మయోనీస్ పెడితే బాగుంటుంది. బ్యూటిఫుల్ క్విక్ సాలెడ్ని తయారు చేసేసుకున్నాము. డైరెక్ట్గా ప్రజెంటేషన్ చేసేద్దాము. వెరీ సింపుల్. బయట బుఫేస్లో లంచెస్కి బుఫేస్కి వెళ్ళేటప్పుడు మనకి రష్యన్ సాలెడ్, సీజర్ సాలెడ్లో కూడాను వెరైటీస్ అండ్ వర్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దానికి కొంచెం బేసిక్గా కాకుండా డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేసేస్తే ఒక సింపుల్ రెగ్యులర్ వంటకం అయినా కూడా చాలా అందంగా మారుతుంది. ఐమ్ గోయింగ్ టు యాడ్ దిస్ నౌ. ఒక కుకీ కటర్ తీసుకుంటున్నాను. సింపుల్ కుకీ కటర్ని డైరెక్ట్గా ప్రజెంటేషన్ ప్లేట్ మీద యూజ్ చేసి సర్వ్ చేస్తే ఇట్ లుక్ బ్యూటిఫుల్.
పార్మెజాన్ చీజ్ పైనుంచి. లెట్ మీ క్లీన్ దిస్ అప్. నీట్గా క్లీన్ చేసేసుకుని ఈ కుకీ కట్టర్ని కాస్త రూమ్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు మనం వేసుకుంది హాట్ రూట్ వెజిటబుల్స్. అంటే మనం ఆల్రెడీ డైరెక్ట్గా బాయిల్ చేసుకున్న బీట్రూట్ అండ్ క్యారెట్ అండ్ ఆలు వేసేసుకుని వెంటనే కుక్ చేసేసుకుని యాడ్ చేసేసాం కదా. మెల్లగా కాస్త కొంచెం చల్లగా అయిన తర్వాత స్లైడ్ అవుట్ చేసేసి లైట్గా ప్రెజెంటేషన్ చేసేస్తే ఇట్స్ గోయింగ్ టు లుక్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్.